ఎలా ఉంటుందా అనేది కూడా కొంత అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఏం చెప్తారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ పిఎస్సి మీటింగ్ అనేది ఒక డ్రామా అండి. ఇది పిఎస్సి అంటే ఏంటి? పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. ఇందులో 34 మందితోటి సజ్జల రామకృష్ణారెడ్డి కోఆర్డినేటర్గా నియమిస్తూ అందరూ ఇక వైసీపీలో మిగిలిపోయిన పిల్ల పితక పీచు మొత్తాన్ని అందరినీ కలిపి ఒక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పెట్టారు. విడదల రజనీ ఉంటారు ఇందులో, నందిగాం సురేష్ ఉంటారు ఇందులో, జోగి రమేష్ ఉంటారు ఇందులో, వేణుగోపాల్ ఉంటారు ఇందులో, అనిల్ కుమార్ యాదవ్ ఉంటారు. ఇలాగా జైళ్లకు పోగా బయట మిగిలిన వాళ్ళందరితోటి ఒక మీటింగ్ అనమాట ఇది. యాక్చువల్గా దీని పేరు పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. ఇది పార్టీకి సూచనలు చెయ్యాలి. పార్టీ ఇప్పుడు సంస్థాగతంగా ఉన్న వాటి మీద కానీ ఇన్ ఫ్యూచర్ ఈ ప్రజల్లో వస్తున్న అభిప్రాయాలను బట్టి మనం ఇది చేస్తే బాగుంటుంది అనేది దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఈ పిఎస్సి కమిటీకే ఆయన అడ్వైజ్ ఇవ్వగలడు. ఈ అడ్వైజరీ కమిటీకే అడ్వైజ్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది ఈరోజు జరుగుతుంది. అందుకనే నేను దీన్ని డ్రామా అంటాను. మీరు తెలుగుదేశం పార్టీలో చూసారంటే పొలిట్ బ్యూరో మీటింగ్ జరుగుద్ది. అదే ఇప్పుడు నేషనల్ వైడ్గా ఉన్న బీజేపీనో కాంగ్రెస్ చూసుకుంటే వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ తోటి ఉంటాయి. ఈ కమ్యూనిస్టిక్ అవుట్లుక్ తోటి కానీ లేకపోతే లెఫ్టిక్ భావాలతోటి ఉండే వాళ్ళకి కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ఈ ది పొలిట్ బ్యూరో మీటింగ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అది ఫైనలైజింగ్ కమిటీ లాంటిది అనమాట. అందులో ఏదైనా ఒకటి నిర్ణయం జరిగితే ఫైనల్ అని. కానీ ఇక్కడ అలాగా ఏం లేదు. ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, నేను యాప్ తీసుకొస్తాను, మీరు అందరూ పేర్లు అందులో నోట్ చేయండి, వాళ్ళందరికీ నేను వచ్చిన తర్వాత ఎవరికి చొక్కా ఓడదీయాలి, ఎవరికి జట్టి ఓడదీయాలి, ఎవరికి మనం సాక్షులు పీకేయాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఇక లేకపోతే నా వెంట్రుకు కూడా పీకలేరు అని. ఆల్రెడీ ఇప్పుడు మద్యం కుంభకోణంలో జరుగుతున్న ఈ సిట్టు దర్యాప్తు దాదాపుగా చిట్ట చివరి దశకు వచ్చింది. అది సిట్ కానీ మిగతా ఇప్పుడు ఈ జరుగుతున్న వ్యవహారాన్ని కానీ చూస్తే మనకు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకా ఇందులో తవ్వాల్సింది చాలా ఉంది. ఈ 3,500 కోట్ల రూపాయలు కాదు, డ్యూటీ పే చేయకుండా ఏపీఎస్బిసిఎల్కి సంబంధం లేకుండా, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా షాపుల్లో ఎంత మద్యం అమ్మారో డ్యూటీ పే చేయకుండానే అమ్మిన మద్యం గురించి మొన్న షర్మిల కూడా మాట్లాడారు. ఇక ఆ మద్యం సంగతి కానీ లేకపోతే మిగతా వాటి అన్నిటి సంగతి కానీ తేల్చాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. అంటే ఇప్పుడు మనకు దొరికింది కేవలం చింత చిగురంతా, ఇంకా చింత చెట్టు మొత్తం తీయాల్సిన అవసరం ఉంది. దీనికే మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కలవటం కోసం నాకున్న సమాచారం ఏమిటంటే, ఆయనకి బాగా అనుంగు మిత్రుడుగా ఉన్న, అన్ని పోర్టులు కట్టబెట్టిన, అసలు ఈ ఆయన దగ్గర నుంచి సెకీ ఒప్పందం ద్వారా కరెంటు కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకొని 1,750 కోట్ల రూపాయలు తీసుకున్నారని అమెరికాలో సైతం కేసు పడిన ఆ వ్యక్తితోటి ఇప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాలు నడుస్తూ ఉన్నాయి. పోర్టుల్లో ఉన్న వీళ్ళ బినామీ షేర్లు వదులుకునే దానికోసమో లేకపోతే ఆ సెకీ ఒప్పందం ద్వారా ఈయనకొచ్చిన ఈ 1,750 కోట్ల రూపాయలు ఏదైతే తిరిగిచ్చే ఒప్పందం ద్వారానో కేంద్రాన్ని కలిసి ఆ పెద్దల అభయ హస్తాన్ని పొందటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మనకున్న సమాచారం. దానికి తగ్గట్టుగానే నిన్న సాయంత్రం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ని కలిశారు. గవర్నర్నో రాష్ట్రపతినో కలవటం అనేది అల్లాటప్ప వ్యవహారం కాదు. అది చాలా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరెవరు వస్తారో తెలియజెప్పాలి, ఏ విషయమై మాట్లాడతారో చూడాలి, అసలు గవర్నర్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా, దూరం నుంచి దండం పెట్టాలా, ఇలాగా రాష్ట్రపతి గవర్నర్లకి కొంత వేరే ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. అలాంటిది నిన్న సడన్గా ఆయన వాళ్ళ ఆవిడని తీసుకొని వెళ్ళి కలిశారు అని అంటే దాని వెనకున్న మర్మం ఏమిటి అనే ఒక చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. గవర్నర్ గారితో ఏం మాట్లాడారు అంటే వైసీపీ నాయకులు కానీ సాక్షి మీడియా కానీ చెబుతున్న దాని ప్రకారంగా కుశల ప్రశ్నలు వేశారు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అని. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైంది గవర్నర్ గారికి? ఆయన ఏమన్నా ఇప్పుడు బాగా తీవ్రమైన అనారోగ్యం పాలయ్యి చావు దప్పు కన్ను లొట్టపోయినట్టు ఇప్పుడే బతికి బయటకు వచ్చాడనే సమాచారం ఏమన్నా ఉందా మనకి? మన గవర్నర్ గారికి ఏమన్నా అయిందని మనం విన్నామా? ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఈయన సతీ సమేతంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంటే అది పక్కా అవాస్తవం. సరే, వారైతే మర్యాదపూర్వకంగా అక్కడ పోయి భేటీ అయ్యామని చెప్తున్నారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అని అంటే ఆ మర్యాదపూర్వకంగా దేనికి? ఎవరికైనా సరే ఏం మర్యాదలు సరే, మీరు చేస్తామండి? అన్నట్లుగా గతంలో కూడా ఎవరితో అయినా భేటీ అయిన సందర్భంలో బయటకు వచ్చి ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఫలానా విషయం మీద మాట్లాడామని చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు కదా. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ అధికారిక చెప్పరు. కార్యక్రమాలను చెప్పలేదు. ఇవాళ ఆయన బయటకు వచ్చి అందుకోసమని చెప్తారని మీరు ఎలా అనుకుంటారు? అనుకోవద్దు కూడా. ఉమ్. అందుకని వేరే ఏం జరుగుండొచ్చు అని ఊహిస్తాం. అదే అన్ని దరిదాపుగా ఊహాగానాలే అవుతాయి. ఆయన అందుకనే ఏం అడుగుతాడు అని. అదే ఆయన ఏం అడుగుతాడు అనేది ఊహిస్తాం. ఉమ్. దాదాపుగా అలా ఊహించిన ప్రతిదీ జరుగుతుంది. ఉమ్. ఆయన మోడీ గారితోటో అమిత్ షా గారితో అధికారంలో ఉన్నప్పుడు కలిసినప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పేపర్లో ఉన్న 63 అంశాలన్నిటినీ చదివి నోరునే పుట్టిందండి. ఒక్క అంశం కూడా జరగలేదు. 5 సంవత్సరాల్లో కూడా చెయ్యలేదు అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి మరి ఆ స్థానంలో ఉండటానికి అర్హుడవుతాడా? ఉమ్. మరి అది చెప్పరే. అంటే ఇప్పుడు మద్యం కుంభకోణం పీక్ దశకు చేరుతున్న సమయంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తున్న సమయంలో వైఎస్ భారతీ రెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్స్ లో కూడా సిట్టు సోదాలు నిర్వహించిన దాంట్లో అందులో ఉన్న సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేసిన దాంట్లో గోవిందప్ప బాలాజీ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లతోటి అర్థమైపోతున్నది. కానీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన అంశాలు లేదు, అరెస్ట్ చేసిన వాళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన అంశాల ప్రకారంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిని వదిలి బెంగళూరు యలహంక ప్యాలెస్ కి వెళ్ళి 12 రోజుల పాటు న్యాయ కోవిదులతోటి మంతనాలు జరిపిన ఇందులో కాపాడుకుబడటం కష్టం అనే విషయం తెలిసిన తర్వాతే ఇక మరొక ప్రయత్నానికి దిగారు. ఆ ప్రయత్నంలో సందర్భంలో భాగంగానే నిన్న గవర్నర్ గారిని కూడా కలవటం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు పిఎస్సి మీటింగ్ అంటే ఎందుకండి ఆ పిఎస్సి మీటింగ్? సరే గౌతమ్ గారు డిస్కస్ చేద్దాము. నేను ఒకసారి ఒక నిమిషం నవీన్ గారు, నిన్నగా మొన్న అనుకుంటాను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా పార్టీని నేను నడుపుతానన్నాడు. దాని వెనుకున్న మర్మం ఏమిటి? అంటే అరెస్ట్ అవుతాడని వాళ్ళే కన్ఫర్మ్ చేసుకున్నారా? ఇవన్నిటి పోను ఇప్పుడు ఈ పిఎస్సి మీటింగ్ అంటే ఇది డ్రామాగా మరే ఉంటది చెప్పండి. ఒకసారి మీకు ఆ పిఎస్సి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. విన్న తర్వాత డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి విందాం. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో